8వ అధ్యాయం అర్జునుడు అడిగే 7 ముఖ్యమైన ప్రశ్నలతో ప్రారంభమవుతుంది. బ్రహ్మం అంటే ఎవరు? విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆ పరమసత్యం ఏది? అధ్యాత్మము అంటే ఏమిటి? జీవుడు లోపల ఉండే స్వభావం లేదా ఆత్మస్వరూపం ఏమిటి? కర్మ అంటే ఏమిటి? మనుషులు చేసే పనులలో అసలైన కర్మ అని దేనిని అంటారు? ఆదిభూతము అంటే ఎవరు? నశించిపోయే ఈ భౌతిక ప్రపంచం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆది దైవము అంటే ఏమిటి? దేవతలకు సంబంధించిన దివ్య శక్తి ఏమిటి? ఆది యజ్ఞుడు ఎవరు? ఈ శరీరంలో యజ్ఞ ఫలాలను అనుభవించే ఆ దేవుడు ఎవరు? ఆయన ఈ దేహంలో ఎలా నివసిస్తారు? మరణకాలంలో నిన్ను ఎలా స్మరించాలి? అత్యంత ముఖ్యమైన ప్రశ్న. జీవిత అంతంలో అంటే మరణించే సమయంలో మనసును అదుపులో ఉంచుకొని యోగులు నిన్నెలా తెలుసుకోగలుగుతున్నారు అని అడిగాడు. అర్జునుడు కేవలం తన కోసం మాత్రమే కాకుండా ఈ ప్రశ్నలన్నీ మానవులందరి తరపున జీవితం, మరణం ఇంకా పరమాత్మ తత్వాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆదిదైవం కిముచ్యతే ఆదియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః.